వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. కాప్రా మున్సిపల్ పరిధిలోని ఏఎస్ రావు నగర్ రాధికా బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సంప్రీత్ తెలుగు కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రముఖులు ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక ప్రజలకు నాణ్యమైన రుచికరమైన తెలుగు భోజనాన్ని కుటుంబ వాతావరణంలో అందించడమే లక్ష్యంగా ఈ రెస్టారెంట్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇలాంటి వ్యాపారాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బేతి సుభాష్, ఎన్వీఎస్ ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష, సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పంజూరి పావని, మహిపాల్ రెడ్డి, కొత్త రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏఎస్ రావు నగర్లో సంప్రీత్ తెలుగు కిచెన్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్తూ, చాలా హై ఎండ్ ఉంది కిచెన్ కూడా. బయట దేశాలలో ఎట్లుందో, ఈవెన్ అంటే జూబ్లీహిల్స్ హైటెక్ సిటీ పోతే కూడా ఇంత నీట్నెస్ ఉన్న, అంటే ఇంత మంచి కిచెన్ కూడా కనిపించలేదు నాకు ఎక్కడ. నేను చాలా చోట్ల హోటళ్ళలో చూస్తూ ఉంటే, ఇక్కడ వచ్చి చూస్తే సర్ప్రైజింగ్ ఏంటంటే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి నేనే సర్ప్రైజ్ ఉన్నా. వీళ్ళని అడగడం జరిగింది ఎట్లా ఇన్ని డబ్బులు వస్తాయని. అంటే మంచిగా నడిస్తే వస్తుందని చెప్తా ఉన్నారు. రియల్లీ వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మేము అంటే ఏఎస్ రావు నగర్లో నిజంగా కూడా ప్రెస్టీజియస్ హోటల్ వచ్చిందండి. థ్యాంక్ యూ. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మరో రెస్టారెంట్ సంప్రీతి పేరు మీద రావటం ఆనందించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. మరి ఈ యొక్క రెస్టారెంట్లో అటు భోజనాలకు సంబంధించి మధ్యాహ్నం రాత్రి అందుబాటులో ఉంటాయని చెప్పారు. దాంతోపాటు మంచి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ని వీళ్ళు అందుబాటులోకి తెస్తున్నందుకు, దాంతోపాటు మంచి నాణ్యత కలిగినటువంటి ఫుడ్ని అందిస్తున్నందుకు, మరి మంచి యాంబియన్స్ని ఏర్పాటు చేసినందుకు ఈ సంప్రీతి హోటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి దీన్ని అందరూ కూడా స్వాగతించాలని, స్వీకరించాలని, ఇక్కడ ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులు అవటానికి ఇది దోహదం పడుతుందని చెప్పని ఈరోజు మన రాధికా ప్రాంతంలో మన సత్యన్న ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు చేసినటువంటి సంప్రీతి హోటల్ ముఖ్య అతిథిగా చేస్తున్నట్టు మన బండారి లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా మా సత్యన్నకి, అదే ఇంకా వారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా చక్కటి హోటలు, మంచి క్లాసిక్గా మంచి బాగా తయారు చేశారు. కిచెన్ కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇప్పుడు కిచెన్లో చూసాం. కిచెన్ కూడా లేటెస్ట్గా ఉండే విధంగా టెక్నాలజీ ఉపయోగించి మంచి హోటలు, మంచి రుచికరమైన భోజనాలు అందించడానికి కిచెన్ ముఖ్యం. కిచెన్ కూడా ఈరోజు మేము చూసి చాలా ఎమ్మెల్యే గారు ఆనందపడ్డారు. మరి సందర్భంగా సత్యన్న ఏది పట్టుకున్నా బంగారమే. ఈ హోటల్ కూడా రాబోయే కాలంలో వాళ్ళ పిల్లలు స్థాపించినటువంటి ఈ హోటల్ కూడా వృద్ధి చెంది మంచి బిజినెస్ చేయాలని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ అందుబాటులో సరసమైన ధరలకు ఉంచే విధంగా రుచికరమైన భోజనం అందించాలని సంప్రీతి అనే హోటల్ను, రెస్టారెంట్ను సత్యనగర్ ఆధ్వర్యంలో ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. వారి సారథ్యంలో ఈ హోటల్ మంచిగా నడుస్తూ, మరి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని హోటళ్ళ కంటే తక్కువ ధరలో మరి సామాన్య ప్రజలు అందుబాటులో తీసుకొచ్చే రకంగా ఈ హోటల్ నడుపుతూ, రాబోయే కాలంలో భగవంతుడు వీళ్ళని మంచిగా ఆశీర్వదించి ఇటువంటి బ్రాంచ్లు ఎన్నో ఓపెన్ చేసుకునే రకంగా భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, హోటళ్ళు మంచిగా నడవాలని చెప్పి, మరి ఇక్కడ లోకల్ ప్రజలంతా కూడా మరి హోటల్ను స్వాగతించి మంచి ఆహారాన్ని పొందే రకంగా, వాళ్ళ ఆరోగ్యకరంగా ఉండే రకంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి యాజమాన్యానికి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ వెంచర్. నాకు ఎప్పటి నుంచో ఉంది ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలని. సో సంప్రీతి అంటే ఇక్కడ వచ్చి తిన్న వాళ్ళకి ఒక హోమ్ ఫీలింగ్ ఉంటుందని మేము సంప్రీతి అని స్టార్ట్ చేసాం. ఇది ప్యూర్లీ తెలుగు ట్రెడిషన్ హోటల్. అంటే మీకు తెలుగు స్టేట్స్ లైక్ ఆంధ్ర, తెలంగాణ ప్యూర్గా మేము గ్రైండ్ చేసిన మసాలాస్తో హోమ్లీ ఫీలింగ్ ఉండేలాగా ఉంటుంది. సో కమ్ హియర్, విజిట్ అండ్ టేస్ట్ అవర్ ఫుడ్. థ్యాంక్ యూ.